సొంత దేశానికి ద్రోహం చేయడానికి కేవలం కొన్ని వేల రూపాయలు చాలంటే ఆశ్చర్యంగా లేదా? ఆ డబ్బుతో ఒక కొత్త ఫోన్ కూడా కొనలేం. మహా అయితే 2 రాత్రులు బయట ఎంజాయ్ చేయొచ్చు, అంతే. ఇది సినిమా స్టోరీ కాదు, ఇండియాలో స్పయింగ్ యొక్క కొత్త భయంకరమైన నిజస్వరూపం. కేవలం 5,000 రూపాయలకే సొంత దేశాన్ని అమ్మేస్తూ కొందరు దొరికిపోయారు. కెమెరాకి దొరికిన ఒక కొత్త జనరేషన్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ల రియల్ స్టోరీ ఇది. మీ పక్కింటి వాళ్ళు, ఒక స్టూడెంట్ లేదా ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా ఒక పెద్ద డేంజరస్ గేమ్లో పావులుగా మారొచ్చనే చీకటి నిజాన్ని ఈ కథ బయటపెడుతుంది. దేశ సరిహద్దు దగ్గర ఉన్న అమృత్సర్ చాలా చరిత్ర ఉన్న, ఎప్పుడూ నిఘానీడలో ఉండే ప్రదేశమది. కాని మే 2025లో ఆ నిఘా వ్యవస్థకే ఒక సవాలెదురైంది. అమృత్సర్ పోలీసులిద్దరినీ అరెస్ట్ చేసినప్పుడు ఒక షాకింగ్ నిజం తెలిసింది. వాళ్ల పేర్లు ఫలక్ చంద్ మసీహ్, సూరజ్ మసీహ్. వీళ్ళేం ప్రొఫెషనల్ గూఢచారులు కాదు, బార్డర్ దగ్గరుండే ఓ పల్లెటూరికి చెందిన మామూలు మనుషులే. కాని వాడు చేస్తున్న పని మాత్రం చాలా అసాధారణమైనది. కొన్ని వారాలుగా వీళ్లు బార్డర్ అవతల ఉన్న హ్యాండ్లర్స్కి కళ్ళూ చెవుల్లా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కోసం వీళ్లు పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. కేవలం వాళ్ల ఫోన్లను వాడుతూ చాలా సెన్సిటివ్ ఏరియాల వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. ఆర్మీ కంటోన్మెంట్లు, BSF క్యాంపులు, ఎయిర్ బేస్లు, మిలిటరీ మూవ్మెంట్స్, ఇలా ఆ ప్రాంతంలో మన దేశ రక్షణ వ్యవస్థకి గుండెకాయలాంటి ప్రదేశాలన్నింటినీ ఫోటోలు తీశారు. ప్రతి ఫోటో, ప్రతి వీడియో శత్రుదేశానికి ఒక పజిల్ ముక్కలా దొరికినట్లే. మరి ఇంత పెద్ద దేశద్రోహానికి వాళ్ళకి ఏమిచ్చారు? ఎంక్వైరీలో బయటపడిన అమౌంట్ తెలిస్తే షాక్ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం ఫలక్చంద్, సూరజ్ మసీహ్లకు ఒక్కో ఫోటోకి 5,000 ఇచ్చారట. అదే వీడియో లేదా మిలిటరీ మూవ్మెంట్స్ వివరాలు చెప్తే ఆ రేటు 10,000 వరకు పెరిగింది. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ల ఫోన్లు మొత్తం ఈ డేటాతో నిండిపోయున్నాయి. వాళ్ల దేశద్రోహానికి ఇదే డిజిటల్ సాక్ష్యం. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద FIR ఫైల్ చేశారు. కాని ఈ కేసు ఎంక్వైరీలో హెరోయిన్ స్మగ్లింగ్తో ఉన్న ఒక షాకింగ్ లింక్ కూడా బయటపడింది. ISI ఏజెంట్లు డ్రోన్స్ వాడుతూ బార్డర్ దాటించి డ్రగ్స్ పంపిస్తున్నారు. దీని బట్టి క్రైమ్, స్పయింగ్ ఒకే కాయిన్కి 2 సైడ్స్లా ఎలా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒకే ఒక్క ఇన్సిడెంట్ కాదు. 2025లో మన ఏజెన్సీలు మరింత లోతుగా దర్యాప్తు చేసినప్పుడు వాళ్లు ఒక పెద్ద దేశవ్యాప్తంగా స్పయింగ్ నెట్వర్క్ని చూస్తున్నారని రియలైజ్ అయ్యారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో జరిపిన ఒక పెద్ద ఆపరేషన్లో ఆఫీసర్లు కనీసం 12 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లందరూ ఒకే పాకిస్తానీ హ్యాండ్లర్స్ కోసం పనిచేస్తున్నారని అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్లను చూస్తే వాళ్ల రిక్రూట్మెంట్ స్ట్రాటజీలో ఒక షాకింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది ఇకపై పాత పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచ్చిన ఏజెంట్ల గురించి కాదు. వాళ్ళిప్పుడు టార్గెట్ చేస్తుంది మనలాంటి సాధారణ పౌరులనే. సెక్యూరిటీ గార్డులు, స్టూడెంట్లు, ఒక వితంటువు, చివరికి ఒక యాప్ డెవలపర్ని కూడా వదల్లేదు. వీళ్లు జనంలో ఈజీగా కలిసిపోగలరు. మనం అసలు అనుమానించలేని మనుషులే. ఇదే వాళ్లకి పర్ఫెక్ట్ కవర్గా మారింది. వీటన్నింటిలోకి సెన్సేషనల్ అరెస్ట్ ఎవరిదంటే హిసార్కు చెందిన 33-year-old యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాది. ఆమె ఛానల్ ట్రావెల్ విత్ జోకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కొత్త కొత్త ప్లేసులకి వెళుతుంటే అందరూ చూసేవారు. కాని పోలీసుల ప్రకారం ఆమె ప్రయాణాల వెనుక మరో ఉద్దేశముంది. ఆమె చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో కాన్స్టెంట్గా టచ్లో ఉంది అని ఆరోపిస్తున్నారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ దానిష్ అనే వ్యక్తితో టచ్లో ఉంది. అతను ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో స్టాఫర్. మే 2025లో స్పయింగ్ ఆరోపణల మీద అతన్ని ఇండియా నుండి బహిష్కరించారు. ఆమె ఏదైనా సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ పంపినట్లు ఇంకా ఆధారాలు దొరకకపోయినా ఆమెను తమకు ఉపయోగపడే ఒక అసెట్గా మార్చుకుంటున్నారని ఆఫీసర్లు నమ్ముతున్నారు. ఆమె కేసు ఈ నీడల యుద్ధంలో ఒక డేంజరస్ కొత్త యాంగిల్ను చూపిస్తుంది. అదే డిజిటల్ వరల్డ్. ఇన్ఫర్మేషన్ పాతకాలంలా డెడ్ డ్రాప్స్లో కాకుండా వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ లాంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా పంపిస్తున్నారు. వాళ్లు చేసే పనికి ఈ కొత్త జనరేషన్ స్పైస్కి 30,000 నుండి 1,00,000 వరకు చెల్లిస్తున్నారు. అది మామూలు UPI ట్రాన్సాక్షన్స్ ద్వారా. ఇది ఒక పాత నేరానికి మోడర్న్ అప్డేట్ అన్నమాట. ఇంతకీ ఈ దందా వెనక మాస్టర్ మైండ్స్ ఎవరు? ఇలా మామూలు జనాన్ని స్పైస్గా మారుస్తున్న కొంతమంది కీ హ్యాండ్లర్స్ని గుర్తించామని ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు. వాళ్లు చెప్తున్న ఒక మెయిన్ పర్సన్ నసీర్ ధిల్లాన్. రిపోర్ట్స్ ప్రకారం నసీర్ పాకిస్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. తర్వాత యూట్యూబర్గా మారాడు. అతని ఛానల్కి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఛానల్లో ఎక్కువగా పాకిస్తాన్లో తమ ఫ్యామిలీస్ని కలవాలనుకునే భారతీయులకు వీజాలు ఎలా తెప్పించాలి అనే దాని గురించి చెప్తుంటాడు. ఇది అతని అసలు పనికి పర్ఫెక్ట్ కవర్. ISI వాళ్లు నసీర్కి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లను రిక్రూట్ చేసే పని అప్పగించారని ఇన్వెస్టిగేటర్స్ ఆరోపిస్తున్నారు. అతను మేడమ్ N అనే కోడ్ నేమ్తో పిలువబడే నౌషబా షేజాద్ అనే ఒక పాకిస్తానీ బిజినెస్ ఉమెన్తో కలిసి పనిచేస్తున్నాడని నమ్ముతున్నారు. ఆమె లాహోర్లో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంది. అది కేవలం ఈ కార్యకలాపాల కోసమే ఒక ముసుగు మాత్రమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్, మేడమ్ N కలిసి ఇండియన్ యూట్యూబర్లను టార్గెట్ చేసి వాళ్ల ముందు ఒక డీల్ పెడతారని ఆరోపిస్తున్నారు. అదేంటంటే పాకిస్తాన్కి సపోర్ట్గా కంటెంట్ క్రియేట్ చేస్తే బదులుగా ఈజీగా వీజాలు, 5 స్టార్ హోటల్స్లో స్టే, గైడెడ్ టూర్స్ ఇస్తామని చెప్తారు. కానీ ఇది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే.
ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ల ట్రాప్లో పడ్డాక నసీర్ వాళ్ళని పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న డానిష్ లాంటి హ్యాండ్లర్స్తో కనెక్ట్ చేస్తాడని ఆరోపిస్తున్నారు. అప్పుడు అసలు మిషన్లు మొదలవుతాయి. ఇన్ఫర్మేషన్ సేకరించమని అడుగుతారు. హైకమిషన్కి గెస్ట్లుగా పిలిచి ఈ ఊబిలోకి వాళ్లను మరింత లోతుగా లాగుతారు. అరెస్ట్ అయిన ఇంకో యూట్యూబర్ జస్బీర్ సింగ్ కేసులో అతను జ్యోతి మల్హోత్రా లాహోర్లో కలిశారని, అక్కడే నసీర్ వాళ్లను ఐఎస్ఐ ఏజెంట్లకు కనెక్ట్ చేశారని తెలిసింది. ఇది కేవలం స్పయింగ్ మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్లీ ట్రావెల్ వ్లాగర్ ముసుగులో నడుస్తున్న ఒక సొఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్ మరియు ప్రాపగెండా మిషన్. ఈ నెట్వర్క్ కేవలం ఇండియా, పాకిస్తాన్కే పరిమితం కాలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ మిడిల్ ఈస్ట్, నేపాల్ వరకు విస్తరించిన ఒక పెద్ద నెట్వర్క్ని బయటపెట్టింది. ఇది ఐఎస్ఐ స్ట్రాటజీలో వచ్చిన ఒక పెద్ద మార్పును చూపిస్తోంది. వాళ్లు ఇక కేవలం బార్డర్ దాటి వచ్చే వారిపైనే ఆధారపడటం లేదు. ఇప్పుడు ఫ్రీలా ఎక్కడికైనా వెళ్లగలిగే ఫారిన్ సిటిజన్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని బయటపెట్టిన ఒక కీ కేస్ ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అరెస్టైన నేపాల్ సిటిజన్ అన్సరుల్ మియా అన్సారీ. అన్సారీ కేవలం ఒక కొరియర్ మాత్రమే కాదు, అతను ఒక ట్రైన్డ్ ఏజెంట్. రోజంతకది చాలా ఏళ్లుగా ఖతర్లో టాక్సీ డ్రైవర్గా పనిచేశాడు. అక్కడే ఐఎస్ఐ హ్యాండ్లర్స్ అతన్ని మొదటిసారి కాంటాక్ట్ చేసి రిక్రూట్ చేసుకున్నారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. రాడికలైజ్ అయ్యాక అతన్ని పాకిస్తాన్కి తీసుకెళ్లి స్పయింగ్లో 1 నెల స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. అతని మిషన్ నేపాల్ మీదుగా ఢిల్లీకి వచ్చి ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరించడం. ఆఫీసర్లు ప్లాన్ ప్రకారం ఒక హోటల్లో ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ అని మార్క్ చేసిన క్లాసిఫైడ్ మిలిటరీ డాక్యుమెంట్స్ని కనుగొన్నారు. అరెస్ట్ అవ్వడానికి కొన్ని క్షణాల ముందు అతను భయంతో ఇంకా సీక్రెట్ డేటా ఉన్న సీడీని టాయిలెట్లో ఫ్లష్ చేసి నాశనం చేశాడని కూడా ఆరోపిస్తున్నారు. అన్సారీ అరెస్ట్ ద్వారా రాంచీ నుండి అతనికి సపోర్ట్ చేస్తున్న మరో ఏజెంట్ అయిన అఖ్లాక్ ఖజామ్ని కూడా పట్టుకోగలిగారు. వాళ్ల ఫోన్లు చెక్ చేసినప్పుడు పాకిస్తానీ హ్యాండ్లర్స్తో వాళ్ల సంభాషణలు బయటపడ్డాయి. దీన్ని బట్టి ఇది చాలా పెద్ద కుట్ర అని, ఢిల్లీలో ఒక టెర్రరిస్ట్ అటాక్కి కూడా ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ కేసులు మొప్పు కేవలం బార్డర్ దగ్గరే లేదని, ఇది ఇప్పుడు వలస కార్మికుల్ని వాడుకుంటూ మనం ఊహించని మార్గాల్లో మన సెక్యూరిటీని దాటి దేశ గుండెపైనే దాడి చేస్తున్న ఒక గ్లోబల్ నెట్వర్క్ అని ప్రూవ్ చేస్తున్నాయి. ఈ రోజు మీరు విన్న ఈ కథలు వేర్వేరు ఇన్సిడెంట్స్ కాదు. పాత యుద్ధాన్ని కొత్త పద్ధతుల్లో చేయడానికి పెరుగుతున్న ప్రమాదంలో ఇవి ఒక భాగం. దేశ భద్రత అనేది మన అందరి బాధ్యత అని గుర్తుచేసే రిమైండర్ ఇది. ఈ ఇన్వెస్టిగేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీరు మా అప్డేట్స్ మిస్ అవ్వరు. ఈ కొత్త రకం స్పయింగ్లో ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా షాక్కి గురిచేసిందో కింద కామెంట్స్లో చెప్పండి. అమృత్సర్లో 5,000కే సీక్రెట్స్ అమ్మేసేవాళ్ల నుండి స్పైస్గా మారుతున్న యూట్యూబర్లు, పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఏజెంట్ల వరకు సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ యాప్స్ కొద్దిపాటి డబ్బు లేదా ఫేమ్ ఆశ చూపి మనలాంటి సాధారణ జనాల్ని వాడుకొని బహిరంగంగా చేస్తున్న యుద్ధమిది.